తన లవర్ని రేప్ చేసి చంపేసి శవంతో సెక్స్ చేసి తన ఆత్మతో మాట్లాడేందుకు క్షుద్ర పూజలు చేశాడో వ్యక్తి. ఎస్, ఇది నిజం. ఈ ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. అతని పేరు పీయూష్. ఎంబీఏ చదువుతున్నాడు. తన లవర్ కూడా సేమ్ కాలేజ్లో ఎంబీఏ చదువుతోంది. ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఇక మీదట మీ పాప మీ ఇంటికి రాదు అని ఒక మెసేజ్ వచ్చింది. అండ్ ఆ టైంలోనే అమ్మాయి కాలేజ్ వాట్సాప్ గ్రూప్లో 11 అసభ్యకరమైన వీడియోలు కూడా పోస్ట్ అయ్యాయి. దీంతో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక పోలీసుల విచారణలో అమ్మాయి శవం పీయూష్ వాళ్ళ ఇంట్లో దొరికింది. తర్వాత పోలీసుల విచారణలో తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి సెక్స్ కు నిరాకరించడంతో ఆ అమ్మాయి చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డ కుక్కి ఆ అమ్మాయిని కిరాతకంగా చంపేశాడని చెప్పాడు. చంపిన తర్వాత శవం పక్కనే కూర్చొని బీరు తాగి తర్వాత శవంతో సెక్స్ చేశాడని చెప్పాడు. తర్వాత ఇండోర్ నుంచి ముంబైకి వెళ్ళిపోయి యూట్యూబ్ లో తాంత్రిక వీడియోలు చూసి ఆ అమ్మాయి ఆత్మతో మాట్లాడేందుకు తాంత్రిక పూజలు చేశాడని కూడా చెప్పాడు. ఇదంతా వింటుంటే ఒక మనిషి మైండ్ ఇంత క్రూయల్ గా ఉంటుందా? ప్రేమించిన అమ్మాయిని కూడా ఇంత కిరాతకంగా చంపేసి శవంతో సెక్స్ చేసి ఆత్మతో మాట్లాడడం ఏంటి అని అనిపిస్తుంది కదా. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.